మీరు జాబ్ లేకున్నా కూడా జీరో శాలరీ అయినా కూడా మీరు గోల్డ్ ఎలా కొనుక్కోవచ్చు? ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయినా కూడా గోల్డ్ ఎలా కొనుక్కోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. మనము గోల్డ్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకు ఉంటుంది. కానీ కొంతమంది జాబ్ చేస్తూ చేయకుండా ఉండొచ్చు. కొంతమంది చేస్తూ ఉన్నా కూడా కొనలేని పరిస్థితి ఉంటుంది. ఇది వచ్చేసి వీడియో ఓన్లీ జాబ్ చేయకుండా మీరు అంటే మీకు మీకు జాబ్ లేకపోయినా మీరు ఒక్క రూపాయి కూడా సంపాదించకున్నా కూడా గోల్డ్ ఎలా కొనుక్కోవచ్చు? మీకు జీరో శాలరీ అంటే మీరు ఏమీ జీతం లేకున్నా కూడా, అలాగే మీరు ఇంట్లోనే ఉంటూ ఉన్న హౌస్ వైఫ్స్‌కు ఈజీగా ఎలా కొనుక్కోవచ్చు అనేది నేను ఇప్పుడు వీడియోలో షేర్ చేసుకుంటాను. మనము ఫస్ట్ మీ దగ్గర అనేది ఇంట్లోనే ఉంటాం కాబట్టి మన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. మరి ఎలా కొనుక్కోవాలి గోల్డు అని మీకు డౌట్ అయితే రావచ్చు కదా! అందుకే వీడియోని చివరి వరకైతే చూడండి. మనం ఫస్ట్ మన దగ్గర డబ్బులనేది లేదు. డబ్బులు లేకుండా గోల్డ్ ఎలా కొనుక్కోవాలి అంటే మీరు ఊరికెళ్ళినప్పుడు లేకపోతే ఇప్పుడు మనం 1 ఇయర్‌కి ఒకసారి బర్త్‌డేస్ లేకపోతే పెళ్లి రోజులు అలాంటి టైంలో మన దగ్గర డబ్బులుంటుంది. అంటే మనం శారీస్‌కి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతూ కొనుక్కుంటూ ఉంటాము. ఇప్పుడు కనీసం బర్త్‌డేకి ఒక 2000 శారీ లేకపోతే డ్రెస్ కొనుక్కోవాలి అనుకున్నామండి అనుకుంటే ఆ బడ్జెట్‌లోంచి మనం ఒక 1000 రూపీస్ అన్నా పెట్టండి. లేకపోతే ఇంకా తక్కువలో అంటే 500, 600లో కూడా మీకు డ్రెసెస్ వస్తాయి. అలాగే శారీస్ కూడా వస్తాయి కదా! అలా తక్కువ బడ్జెట్‌లో కొనుక్కొని మిగతా అమౌంట్ మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. 1500కు ఏమొస్తుంది అంటే 1 మంత్‌లో ఏమీ రాదండి. అంటే మీరు బర్త్‌డేస్‌కు, పెళ్లి రోజుకు అలాగే మీరు ఊరెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఇస్తుంటారు కదా! పుట్టింటి వాళ్ళు గిఫ్ట్‌లాగా కొంచెం అమౌంట్ వాళ్ళు శారీ కొనుక్కోమని అలా ఇచ్చిన డబ్బుల్ని కూడా మీరు ఎక్కడ కూడా శారీస్ కొనుక్కోమని అంటే ఆ అమ్మ వాళ్ళే కాదు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిలేటివ్స్ కూడా కొంచెం అమౌంట్ ఇస్తుంటారు. అమౌంట్ ఇంత అని చెప్పట్లేదండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా అమౌంటు. 500 అయినా, 100 రూపీస్ అయినా ఎంత అని కాదు. అంత అమౌంట్‌ని మీరు ఖర్చు పెట్టకుండా దాన్ని సేవ్ చేసుకొని మీరు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. కనీసంలో హాఫ్ గ్రామ్ అయితే కొనుక్కోవచ్చు ఈజీగా. అమౌంట్‌ని మీరు సరే శారీ కొనుక్కోమన్నారు కదా! లేకపోతే పిల్లలకు బట్టలు కొనుక్కోమన్నారు కదా! అని పిల్లలకు కొనుక్కోమని ఇచ్చినా కూడా మనం ఆ అమౌంట్‌ను మనకైతే అవసరం ఉండదు. ఇప్పుడు బట్టలంటే అనవసరంగా మీరు వేలు వేలు పెట్టి బట్టలు కొన్నా కూడా 1 టైమ్, 2 టైమ్స్ కంటే ఎక్కువగా అయితే యూజ్ కావు. అందుకు కాబట్టి మీరైతే బట్టల మీద ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా అలా అని కొనుక్కోవద్దని చెప్పట్లేదు. ఇప్పుడు మనం మంచిగా కనిపించాలి కాబట్టి మంచిగా అంటే మనం బిహేవియర్ కంటే ఇప్పుడు జనాలు ఎక్కువగా మన బట్టలను బట్టే మనుషులతో మాట్లాడుతున్నారు. అలా అని ఎక్కువగా కాస్ట్ అవసరం లేదండి. మన ఫేస్‌లో స్మైల్ అలాగే మనం మంచిగా మాట్లాడితే సరిపోతుంది. ఎక్కువ కాస్ట్ లేకుండా తక్కువలో అయినా సరే ఎక్కువగా గ్రాండ్‌గా కనిపించే విధంగా చూసుకోవాలండి. చాలామంది బ్రాండెడ్ ఇవి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. బ్రాండ్ ఓకే. బట్ ఎక్కువగా బ్రాండ్‌ల మీదకి వెళ్ళకుండా కొంచెం తక్కువ క్వాలిటీ అయినా అంటే తక్కువ బ్రాండ్ లేకపోయినా కూడా మనము మంచిగా సెలెక్ట్ చేసుకోవాలండి. సెలక్షన్‌లోనే ఉంటుంది బట్టల విషయంలో ఎప్పుడు కూడా. మీరు వేలు వేలు పెట్టి కొన్న కొంతమందికి సెలక్షన్ అనేది కరెక్ట్‌గా రాదు. కాబట్టి సెలక్షన్ మంచిగా చేసుకొని మనకి ఏవి నచ్చుతాయి అంటే ఎవరికో నచ్చేటివి కాకుండా మనకు నచ్చేటివి మనం బట్టలు మనం వేసుకున్నప్పుడు మనకు మంచిగా అనిపిస్తుందా లేదా కంఫర్టబుల్‌గా ఉండేటివి తీసుకోవడం వల్ల కూడా మనం ఎక్కువగా పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఎక్కువగా కొనకపోతే మనకు మనీ అనేది సేవ్ అవుతుంది. ఇలా మన పుట్టింటికెళ్ళినప్పుడు అలా మనీ ఇస్తారు గదా! ఆ మనీ లేకపోతే మనం బర్త్‌డేస్‌కు, పెళ్లి రోజుకు అలా ఆ అమౌంట్ ఉంటుంది కదా! వాటిని దాచుకోవాలండి. అలా 1 మంత్ ఒక 2, 3 టైమ్స్ అలా అంటే 2 మంత్స్, 3 మంత్స్ అలా దాచుకున్న అమౌంట్‌ని మీరు గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకోండి. గోల్డ్ కాయిన్స్ వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ ఒకప్పుడు 1 గ్రామ్ నుంచి ఉంటుండే. ఇప్పుడు 1 గ్రామ్ గాదు మిల్లీగ్రామ్స్ నుంచి గూడా ఉంటున్నాయి. కాబట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్‌తో మీకెంతొస్తుందో అంతే తీసుకోండి. ఇప్పుడు 5,000 ఉందండి మాకు గోల్డ్ రాదు. మేము ఎలా తీసుకోవాలి అంటే మిల్లీగ్రామ్స్ అయితే వస్తాయి కదా! అవి తీసి పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు 1 గ్రామ్ అయిందనుకోండి అలా మిల్లీగ్రామ్స్ కొంటూ 1 గ్రామ్ అయిందనుకోండి అవి ఇచ్చేసి మీరు గోల్డ్ షాప్‌లో 1 గ్రామ్ కాయిన్ తెచ్చుకుంటే సరిపోతుంది. అలా మీరైతే అమౌంట్ ఉన్నప్పుడు మనం బట్టలకు వాటికి వేస్ట్‌గా ఖర్చు పెట్టకుండా, ఇలా గోల్డ్ కొనడం వల్ల మీకు ఈజీగా ఇంట్లో ఉన్నా కూడా మీరు ఏం జాబ్ చేయకపోయినా మీరు అంటే ఎవరిని మీన్స్ ఏందంటే ఆహ్, ఇప్పుడు గోల్డ్ కొనాలని మీ హస్బెండ్‌ని అలా అడగకుండా మీరు మీ దగ్గర ఉన్న డబ్బులు అంటే మీరు సేవ్ చేసుకున్న డబ్బుల్లో నుంచి మీరు ఈజీగా అయితే కొనగలరు. ఇది మీకు టిప్ అనేది బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తారంటే రిలేటివ్స్ ఇచ్చిన డబ్బులు లేకపోతే బర్త్‌డేస్‌కో, పెళ్లి రోజుకో అలా ఎక్కువగా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు. ఆ అమౌంటు ఒక్కసారి ట్రై చేయండి. మీరు శారీస్ కొన్నామనుకోండి చాలామంది 10,000, 5,000 అట్లా పెట్టి కొంటూ ఉంటారు. ఆ శారీస్ 1 టైమ్, 2 టైమ్ ఒకవేళ మీరు ఎంత కట్టినా ఒక 5 టైమ్స్ కంటే ఎక్కువ కడతారా చెప్పండి? అంత కాస్ట్‌లీ చీరలు అసలు కట్టలేము. కాబట్టి అలా అని కొనొద్దని చెప్పలేదు. కొంచెం తక్కువలో మనకు నచ్చిన విధంగా కొంటే సరిపోతుందండి. అది గుర్తుగా కొన్నట్టు ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ గోల్డ్ గూడా అదే గుర్తుగా కొనుక్కోవచ్చు గదా!
మీకు ఇంకా చెప్పాలంటే ఒకటే శారీస్ ఒకటే శారీ కొని దానికి 2 ఆహ్, 3 మ్యాచింగ్ బ్లౌజెస్ ఉంటాయి చూడండి. అలా వేసుకున్నా కూడా ఎక్కువ సార్లు మనం శారీస్‌ని కట్టుకోవచ్చు. ఇక ఇలా కొనుక్కోవడం వల్ల మీరు చీరలకు ఎక్కువగా మనీ వేస్ట్ చేయకుండా ఇలా గోల్డ్ అయితే సేవ్ చేసుకోవచ్చండి. మీకు చీరలు కొనుక్కోమని, పిల్లలకు డ్రెస్సులు కొనుక్కోమని అలా ఇచ్చిన డబ్బులతో ఇలా గోల్డ్ అయితే ఈజీగా కొనుక్కోవచ్చు. పెళ్లి రోజు, బర్త్‌డేలకు వచ్చిన డబ్బు కూడా ఈజీగా గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు. పిల్లల బర్త్‌డేస్ కూడా కొంచెం అమౌంట్ వస్తూ ఉంటుంది గదా! మన పెళ్లి రోజుకి వచ్చిన అమౌంట్ అయినా కూడా ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చండి. అమౌంట్ చిన్నగా ఉండొచ్చు అప్పుడు. కానీ కొంచెం కొంచెం కలుపుతూ ఉంటే అమౌంట్ అనేది పెద్దగా అవుతుంది. దాని ద్వారా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. చీరలు, డ్రెస్సులు కొనడం కంటే గోల్డ్ కొనుక్కోవడం బెస్ట్ కదా! మనం చీరలు, డ్రెస్సులకి ఎక్కువ అమౌంట్ పెట్టకుండా గోల్డ్ అయితే కొనుక్కుంటే సరిపోతుందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇలానే కొంటాను. బట్ 1 ఇయర్‌లో ఒక గోల్డ్ కాయిన్ అయితే ఈ అమౌంట్‌కైతే మనకొచ్చేస్తుందండి. నేను పిల్లలకు వాళ్ళ అమ్మమ్మలు ఇచ్చినది ఊరికెళ్ళినప్పుడు వాళ్ళు రిలేటివ్స్ ఇచ్చిన అమౌంట్ అలా దాసిపెడుతూ ఉంటాను. అంటే మొత్తం దాంతోనే రాదు గోల్డ్ అనేది. బట్ అది కొంచెం సేవింగ్. ఇప్పుడు 5,000 అనుకోండి సంవత్సరానికి. మిగతా అమౌంట్ మనమేసుకొని గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలి. అంటే మొత్తం ఆ అమౌంట్‌తో మనం కొనలేకపోయినా మనం గూడా కొంచెం సేవ్ చేసుకుంటే అది మనకు కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. ఎందుకంటే మనం అదే అనవసరంగా వేస్ట్‌గా అప్పటికప్పుడు అనుకోండి ఒక 2 డ్రెస్సులు వచ్చేస్తాయి. కొనేస్తాము గుర్తుగా ఉండాలని. ప్రతి ఇయర్ గుర్తుగా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు గదా! కాబట్టి 500 అయినా దాసిపెట్టుకొని తర్వాత మళ్ళీ దాంతో మనమైతే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. స్టార్టింగ్ అమౌంట్ అనేది మనకు చిన్నగానే కనిపించొచ్చు. కానీ అలా దాసుకుంటూ ఉంటే అదే పెద్దగా అమౌంట్ అవుతుంది. దాని ద్వారా మీరైతే గోల్డ్ కొనుక్కోవచ్చండి. ఈ ఐడియా మీకెలా నచ్చిందో కామెంట్‌లో కామెంట్ చేసి చెప్పండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో ఏది కావాలో కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.